నమస్తే. సంప్రదాన చారిటబుల్ ట్రస్ట్ మైసూర్ ఈ వీడియోలో ప్రాణాయామం చేసేదానికి సిద్ధత అట్లంటే ఎప్పుడెప్పుడు కావాలో అప్పుడప్పుడు ప్రాణాయామం చేయకూడదు. పతంజలి యోగ ఋషి యోగముని యోగ సూత్ర ఏమి ఇచ్చిండారో దాంట్లో ధ్యానం చేసేది ఎట్లా, యావ టైంలో ధ్యానం చేయాలా, ప్రాణాయామం చేసేది ఎట్లా, ఏమేమి ప్రాణాయామం ఉంది, ఎట్లా చేయాలా, ఎప్పుడు చేయాలా అంత డీటెయిల్గా ఆల్రెడీ ఇచ్చేసిండారు. యూ నీడ్ నాట్ చేంజ్. దీనికి కండిషన్ ఏమంటే చూడండి, ఈ నార్మల్గా మీ ఇంట్లో మీ అమ్మ ఉండారు, మీ తండ్రి ఉండారు. మీ అమ్మ డైలీ 5 o'clock 5:30 బెడ్ నుంచి లేపిస్తారు. చూడండి, మీ అమ్మ షీ ఈస్ మోర్ ఎనర్జెటిక్ దెన్ యువర్ ఫాదర్. ఎనర్జీ జాస్తి ఉంది. ఎలా చెప్పండి చూస్తాం. ఎవరు వేగన బెడ్ నుంచి బయట వస్తారో ఆయనకు ఎనర్జీ లెవెల్ జాస్తి ఉంటుంది. కారణం చెప్పండి. ఓజోన్ లేయర్ అంటే ఏమి తెలుసునా మీకు? ఈ ఆకాశంలో ఓజోన్ లేయర్ ఉంది. ఓజోన్ లేయర్లో ఏముంది? ఓజోన్ లేయర్లో ఈథర్ ఉంది. ఆకాశ ఈథర్ ప్రాణశక్తి ఈస్ అవైలబుల్ ఇన్ అబండెంట్ క్వాలిటీ. జాస్తిగా ఉంటుంది ఓజోన్ లేయర్లో. అది మీకు నైట్ ఆఫ్టర్ 3 o'clock బిఫోర్ సన్ రైజ్, ఉదయం అవుతుంది చూడండి, దానికి ముందర అది భూమి టచ్ అవుతూ ఉంటుంది ఓజోన్ లేయర్. ఎప్పుడు అది భూమికి వస్తుంది, మీరు ఏం ప్రాణశక్తి తీసుకుంటా ఉంటారు, నార్మల్గా యూ ఇన్హేల్ మోర్ ఈథర్ దెన్ ఆక్సిజన్. ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి జాస్తిగా ఓజోన్ లేయర్ ఉంటుంది, ఈథర్ ఉంటుంది, ప్రాణశక్తి. ప్రాణాయామం చేస్తారు లేదు, దట్ ఈస్ సెకండరీ. ఇఫ్ యూ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ యూ కన్స్యూమ్ మోర్ ప్రాణశక్తి ఈథర్ అండ్ యూ బికమ్ మోర్ ఎనర్జెటిక్. దానికి దా చెప్పేది డైలీ యూ గాట్ టు వేకప్ బిఫోర్ 6 o'clock, అట్లీస్ట్ 5:30 బిఫోర్ సన్ రైజ్. ఈ సూర్య వచ్చేస్తే ఈ ఓజోన్ లేయర్ పైకి పోతుంది. సూర్య ఉదయం అవుతుంది చూడండి, దానికి ముందర మీరు ప్రాణాయామం సిద్ధత చేసుకుని ప్రాణాయామం చేస్తే మీకు జాస్తిగా ప్రాణశక్తి ఈథర్ ఆకాశం లోపల పోతుంది. దానికి ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు డూ ప్రాణాయామ ఎయిదర్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేకపోతే ఈవినింగ్. మార్నింగ్ టైం ఏం చెప్తారు? బ్రహ్మ ముహూర్తం. ఈవినింగ్ టైం ఏం చెప్తారు? గోధుడి లగ్నం. బ్రహ్మ ముహూర్తం మార్నింగ్ 4 o'clock to 6:30 బిఫోర్ సన్ రైజ్. గోధుడి లగ్నం ఆఫ్టర్ 4:30 బిఫోర్ 6:30 సన్సెట్, బిఫోర్ సన్సెట్. Got it? So you have to do pranayama only 2 times. Early in the morning before 6:30 before sunrise, evening before sunset. Evening after 4 o'clock ఓజోన్ లేయర్ కింద వస్తుంది. సూర్యుడు లోపల పోతాడు చూడండి, అప్పుడు ఇది ఓజోన్ లేయర్ పైకి పోతుంది. తర్వాత ఆఫ్టర్ 12:30 1 o'clock 2 o'clock కింద వస్తుంది ఎర్లీ మార్నింగ్. ఓకే, ఇది ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏమంటే, ఏమైనా ఆహారం తీసుకొని ఉంటే, అట్లంటే సాలిడ్ ఆహారం, గట్టి పదార్థం ఏమైనా మీరు
సేవన చేసి ఉంటే మినిమం 3 to 4 hours గ్యాప్ ఉండాలి. ఇప్పుడు చూడండి, నాకు ఎవరో ఐస్ క్రీమ్ ఇస్తారు. ఇప్పుడు మార్నింగ్ 6 o'clock ఐస్ క్రీమ్ తీసుకొని ప్రాణాయామం చేసేదానికి పోతాను. నో, యూ షుడ్ నాట్ డూ. ఇఫ్ యూ హావ్ కన్స్యూమ్డ్ ఎనీ సాలిడ్ ఫుడ్, గట్టి పదార్థం ఏమైనా సేవన చేసి ఉంటే మినిమం 3 hours గ్యాప్ కావాలి. అది జీర్ణమైన తర్వాత ప్రాణాయామం చేయాలి. ఇప్పుడు కాఫీ, టీ, ఇంకేమైనా లిక్విడ్ పదార్థం ఏమైనా తాగితే మినిమం 1/2 hour to 1 hour గ్యాప్ కావాలి. ఇది కంపల్సరీ. మీరు ప్రాణాయామం చేసే జాగం ఉంది చూడండి, అది నిండా క్లీన్గా ఉండవాలా, శుద్ధత క్లీన్గా ఉండవాలా. యూ హ్యావ్ టు ఓపెన్ ఆల్ ద విండోస్, డోర్స్ అంతా ఓపెన్ చేసుకుని క్లీన్గా బయట ఉండే ప్రాణశక్తి లోపల వచ్చేటప్పుడు దానికి మీరు జాగం చేసేయాలి. లోపల వచ్చేదానికి గాలే, బయట ఉండే గాలే లోపల వచ్చేదానికి అంత డోర్స్ అంతా ఓపెన్ చేసి, విండో డోర్స్ షట్టర్స్ అంతా ఓపెన్ చేసి ఆ బయట ఉండే గాలి లోపల రావాలి. అట్లా పెట్టుకోవాలి. క్లీన్గా ఉండాలి రూమ్. లేకపోతే బయట కావాలంటే బయట చేయొచ్చు. రూమ్ లోపల చేసేది ప్రాబ్లం లేదు. మీకు బయట బాల్కనీ ఉంది, బయట జాగం ఉంది అట్లంటే బయట చేసేది ఉత్తమం. ఓకే, రైట్. మీరు ఏమి డ్రెస్ చేసుకుంటారో అది లూజ్గా ఉండాలి, టైట్ ఉండకూడదు. బెల్ట్ గిల్ట్ ఏమైనా వేస్తుంటే అంతా లూజ్ చేసుకొని కూర్చోవాలి. ఓకే, రైట్. ప్రాణాయామం చేసేదానికి ఆసనం, ప్రాణాయామం చేసేదానికి కరెక్ట్ ఆసనం యావదంటే వజ్రాసనం. వజ్ర అంటే ఏమి? వజ్ర అంటే వజ్ర వైడూర్యం చెప్తారు చూడండి. వజ్రం, డైమండ్, ఇట్ ఈస్ సో స్ట్రాంగ్. అట్లంటే మీరు వజ్రాసనం వేస్తే స్ట్రైట్గా మీరు కూర్చుంటారు. మీ స్పైనల్ కార్డు స్ట్రైట్గా ఉంటుంది, స్టడీగా ఉంటుంది. దానికి వజ్రాసనం ఈస్ వెరీ ఐడియల్. వజ్రాసనం వేసేది ప్రాబ్లం ఉంటే మీరు పద్మాసనం కూర్చుంటే ప్రాబ్లం లేదు. ఈవెన్ పద్మాసనం ఏమైనా ప్రాబ్లం వస్తే మీకు అర్ధ పద్మాసనం వేసేది పర్వాలేదు. ఇన్ కేస్ పద్మాసనం వేసేదానికి ప్రాబ్లం, అర్ధ పద్మాసనం ప్రాబ్లం ఉంటే సుఖాసనం, సిద్ధాసనం లేకపోతే సుఖాసనం. లేదు గురూజీ, నాకు మండి నొప్పి ఉంది, కింద కూర్చుకొని నేను చేసేది నాకు ప్రాబ్లం వస్తుంది, ఇంకేం చేసేది? నేను మీకు చెప్తాను, 100 rupees ఇస్తాను, తీసుకోండి చెప్తాను. వద్దు నాకు 50 rupees చాలు మీరు చెప్తారు. నో ప్రాబ్లం. ఊరికే ఉండేదానికి ఊగులాడేది మేలు. ఓకే, చైర్లో కూర్చుకొని కావాలంటే చేయొచ్చు. తర్వాత మీ స్పైనల్ కార్డ్ ఉంది చూడండి, బ్యాక్ స్పైనల్ కార్డ్, అది స్ట్రైట్గా ఉండాలి, స్ట్రైట్గా ఉండాలా. నో బిల్డింగ్ దిస్ వే దట్ వే. ఓకే, డోంట్ కమ్ బ్యాక్, go back and come front. Got to sit steady. ఇది పోస్చర్. ఈ ప్రాణాయామంలో వెరైటీ ప్రాణాయామం ఉంది. ఏమి ప్రాణాయామం చేసేది అట్లంటే, ప్రాణాయామంలో గాలి లోపల తీసుకునేది, బయట విడిసేది, ఇది ఒకటి. ఇంకొకటి ప్రాణశక్తి తీసుకొని లోపల కొంచెం సేపు పెట్టుకొని తర్వాత బయట విడిసేది. బయట విడిసేసి ఎగైన్ ప్రాణశక్తి తీసుకోకూడదు. మీరు కొంచెం సేపు ఊరుక ఉండాలి. దీనికి ప్రాణశక్తి తీసుకుంటారు చూడండి, దీనికి పూరక అట్లా అని చెప్తారు. లోపల ఏమి ప్రాణశక్తి తీసుకుంటారు దానికి పూరక అట్లా అని పేరు. లోపల కొంచెం సేపు పెట్టుకుంటారు చూడండి, దానికి కుంభక అట్లా అని పేరు. బయట విడిసేస్తారు చూడండి, లోపల కొంచెం సేపు పెట్టుకుని తర్వాత బయట విడుస్తారు చూడండి, దానికి రేచక. ఈ ప్రాణశక్తి బయట విడిసేస్తారు చూడండి, తర్వాత కొంచెం సేపు ప్రాణశక్తి తీసుకోకూడదు మీరు, దానికి శూన్యక అట్లా అని చెప్తారు. పూరక ఇన్హలేషన్, కుంభక కీప్ ఇట్ ఇన్సైడ్, రేచక ఎగ్జేల్, శూన్యక డోంట్ డూ ఎనీథింగ్.
ఇది 4 ప్రాసెస్. ఈ బేసిక్ ప్రాణాయామం ప్రాణశక్తి తీసుకుని విడిసేది, అది బేసిక్. అడ్వాన్స్ ప్రాణాయామంలో 2-3 వెరైటీ ఉంది. 2-3 వెరైటీ ఉంది అడ్వాన్స్ ప్రాణాయామం. కుండలిని క్రియ యోగా చేస్తారు చూడండి, ఆ దానికి వేరే ఒక ప్రాణాయామం ఉంది. ఓకే, బందాస్ అట్లా అని చెప్తారు, బందాస్. ఇది నెక్స్ట్ వీడియోలో నేను మీకు డీటెయిల్గా చెప్తాను, ఒక్కొక్కటే చెప్పిస్తాను. ఇప్పుడు ఫస్ట్ బేసిక్ ప్రాణాయామం ఈ వీడియోలో ఎట్లా చేసేది అట్లా చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు పూరక, కుంభక, రేచక, శూన్యక ట్రైనింగ్ ఇస్తాను. ఓకే, ఇప్పుడు ప్రాణశక్తి మీరు మీ నాస్ట్రల్స్ దీంట్లో మీరు తీసుకుంటారు కదా, యూ హ్యావ్ టు ట్రై త్రూ యువర్ మౌత్. ఎట్లా అది? స్ట్రైట్ గా కూర్చొని మీ థ్రోట్ ఏరియాల ప్రాణశక్తి పోయి థ్రోట్ ఏరియాల బయట రావాలా. ఇది బేసిక్ ట్రైనింగ్. ఇది ఒక 20 టైమ్స్ 25 టైమ్స్ మీరు ట్రై చేయండి. డీప్ ఇన్హలేషన్, డీప్ ఎక్సలేషన్, ఫుల్ నిదానంగా డీప్ ఇన్హలేషన్, నిదానంగా అంత లోపల ఉండేదంతా బయట విడిచిరండి త్రూ యువర్ మౌత్. ఇంకో టైం చూపిస్తాను చూడండి. ప్రాణాయామం చేసినప్పుడు యూ హ్యావ్ టు క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడు చూడండి, ఈ మీ ఏమి చేతి ఉండి ఇది మీ స్టొమక్ ఏరియాలో పెట్టుకోండి. అండ్ నౌ యూ ఫీల్ దట్ యువర్ స్టొమక్ ఈస్ కమింగ్ అవుట్ అండ్ గోయింగ్ ఇన్, కమింగ్ అవుట్, గోయింగ్ ఇన్, కమింగ్ అవుట్ and going in. Expansion, contraction. This is abdominal breathing. ఇది మీరు అట్లీస్ట్ 3 to 4 days or 1 week ట్రై చేయాల. ఇది మీరు ట్రై చేస్తే మాత్రం మీకు అబ్డామినల్ బ్రీతింగ్ వస్తుంది. తర్వాత ఈ పూరక, కుంభక, రేచక, శూన్యక, లేకపోతే ఇన్హలేషన్, ఎక్సలేషన్, దీంట్లో వెరైటీస్ ఉంది. నేను ఒకటి చెప్పిస్తాను. మీకేమైనా అనుమానం ఉంటే, ప్రాబ్లం ఇది చేసేదానికి ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయండి, డెఫినెట్గా నేను క్లారిఫై చేస్తాను. నమస్తే.